హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కింద మనకి స్కాలర్షిప్ స్కీమ్ 2024కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 8th December 2024. ఇంకా ఫ్రెండ్స్ మనకి 22nd December 2024 అయితే లాస్ట్ డేట్ అనమాట దీనికి అప్లై చేసుకునే దానికి. జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2024కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ అఫీషియల్ లింక్ అనమాట. ఇది ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా మీరు ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. మొదటైతే స్టేట్ అనమాట, మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తూ ఉంటే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని డిస్ట్రిక్ట్స్ అన్ని మనకి ఆటోమేటిక్గా అయితే వస్తున్నాయి అనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి అన్ని కూడా ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తున్నాయి, కొత్త డిస్ట్రిక్ట్స్ అయితే లేదనమాట. ఇక్కడ అదర్స్ ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఇక్కడ మనం ఉన్నటువంటి వాటిలో మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే ఇక్కడ సర్నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వారి యొక్క, లేకపోతే స్టూడెంట్ ఉన్నారో ఆ స్టూడెంట్ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అట్లాగే జెండర్, వాళ్ళు యొక్క బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేలా ఫీమేలా ఆ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకో. డేట్ ఆఫ్ బర్త్ అనమాట ఈ క్యాలెండర్ నుంచి సెలెక్ట్ అయితే మొదటి ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సపోజ్ ఇలాగా మంత్, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా నేషనాలిటీ అనేది ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే అడ్రస్ 1 అనమాట, మీ యొక్క అడ్రస్లో నుంచి ఇక్కడ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. కంప్లీట్ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా సిటీ ఎంటర్ చేయాలి. అలాగే ఇది కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. స్టూడెంట్ది ఉంటే పర్వాలేదు, లేకపోతే పేరెంట్ది అయినా పర్వాలేదు అనమాట. అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కేటగిరీ, మీకు కేటగిరీ అంటే జనరల్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, పీడబ్ల్యూడీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే అప్లైయింగ్ ఫర్ స్కాలర్షిప్ ఆఫ్టర్ కంప్లీట్, మీరు 10th తర్వాత ఇంటర్ లేదా డిప్లొమా తర్వాత ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సపోజ్ మీరు 10th తర్వాత కనుక మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్ కానీ లేదా డిప్లొమా కానీ చేయాలనుకున్న వాళ్ళు, లేదంటే ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఇంకా చేయాలనుకున్న వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు 10th తర్వాత అప్లై చేస్తున్నారా, లేకపోతే ఇంటర్ తర్వాత అప్లై చేస్తున్నారా అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎడ్యుకేషన్ స్ట్రీమ్ పర్పస్ టు పర్ష్యూ అనమాట. సో మీరు 10th తర్వాత డిప్లొమా కోర్సెస్ కానీ, ఇంకా వొకేషనల్ కోర్సెస్ కానీ, అంటే ఐటీఐ లాంటివి కానీ, లేదంటే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కానీ కనుక మీరు చేస్తూ ఉంటే కనుక ఏదైతే చేస్తున్నారో మీరు 10th తర్వాత ఈ సంవత్సరం అంటే 24-25కి సంబంధించి ఫస్ట్ ఇయర్ మీరు అడ్మిట్ అయ్యి ఇప్పుడు మీరు పర్ష్యూ చేస్తున్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సపోజ్ మీరు 10th తర్వాత డిప్లొమా చేస్తున్న వాళ్ళు ఈ ఆప్షన్ తీసుకోవాలి. లేదు 10th తర్వాత వొకేషనల్ కోర్సెస్ ఐటీఐ లాంటివి ఏదైనా చేస్తున్న వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం చేస్తూ ఉన్నవాళ్ళు. అలాగే ఇంటర్మీడియట్ కనుక మీద మీరు అప్లై చేస్తూ ఉంటే కనుక, సపోజ్ మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నారు, లేదంటే మెడిసిన్ చదువుతున్నారు, లేదంటే ఆర్ట్స్ చదువుతున్నారు, బీఎస్సీ, బీకామ్, అలాగే డిప్లొమా కోర్సెస్ చేస్తున్నారు, లేదంటే వొకేషనల్ కోర్సెస్ ఏదైనా చేస్తున్నారు అనుకో, లేదంటే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేస్తున్నారు, వీళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇలాగనమాట ఫ్రెండ్స్. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట ఎల్ఐసికి సంబంధించి. మీరు 10th తర్వాత కనుక మీరు ఇప్పుడు చెప్పినట్టుగా అప్లై చేస్తున్నట్టయితే కనుక ఆ 10th అనేది మీరు 2021-22 లేదంటే 22-23 లేదంటే 2023-24లో మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఇంకా 2024-20 అంటే ఈ సంవత్సరం మీరు ఇంటర్మీడియట్, డిప్లొమా లేదంటే వొకేషనల్ కోర్సెస్ చదువుతూ ఉండాలి. అలాగే మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ 2,50,000 అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారని. అలాగే ఇంటర్మీడియట్ బేస్ మీద కనుక మీరు అప్లై చేస్తూ ఉంటే మీ ఇంటర్మీడియట్ అనేది 2021-22 లేదంటే 2022-23 లేదంటే 23-24లో కంప్లీట్ అయ్యి ఈ సంవత్సరం అంటే 2024-25లో మీరు కనుక ఫస్ట్ ఇయర్ డిగ్రీ కోర్సు లేదంటే ఇంజనీరింగ్ లేదంటే గ్రాడ్యుయేషన్ కానీ, లేదంటే అదర్ ఐటీఐ కానీ, వొకేషనల్ కోర్సెస్ కానీ, డిప్లొమాస్ కానీ ఏదైనా చేస్తుంటే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. వీళ్ళకి కూడాను 2,50,000 రూపీస్ పర్ యానం ఒక ఫ్యామిలీ ఇన్కమ్ మొత్తం కలుపుకొని అంతకన్నా తక్కువ లేదంటే 2,50,000 కనుక ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారని. ఇదైతే మనకి జనరల్ స్కాలర్షిప్ స్కీమ్ అనమాట. ఇంకా స్పెషల్ గర్ల్ చైల్డ్ ఫర్ 2 yearsకి అయితే వాళ్ళకు కూడాను ఇక్కడ 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి వాళ్ళు కూడాను. ఇంకా 2021-22, 22-23 లేదంటే 23-24లో 10th పాస్ అయ్యి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ లేదంటే ఏదైనా వొకేషనల్ కోర్స్ కానీ, డిప్లొమా కోర్స్ కానీ, ఐటీఐ కానీ
చేస్తూ ఉన్న వాళ్ళు, అలాగే ఫ్యామిలీ ఇన్కమ్ 2,50,000 అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. వాళ్ళు ఎంతకాలం అయితే ఆ యొక్క కోర్సు డ్యూరేషన్ ఉంటుందో సంవత్సరానికి, సపోజ్ ఎంబీబీఎస్, BAMS, BHMS చేసే వాళ్ళకి సంవత్సరానికి 40,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే BDS వాళ్ళకి కూడా 40,000 రూపాయలు సంవత్సరానికి ఒక 3 ఇన్స్టాల్మెంట్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సార్ ఇక్కడ 2 ఇన్స్టాల్మెంట్స్, గతంలో 3 ఇన్స్టాల్మెంట్స్ అన్నారు, ఈసారి 2 ఇన్స్టాల్మెంట్స్లో 20,000 రూపీస్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే BA, BTech, BArch చదువుతున్న వాళ్ళకైతే కనుక సంవత్సరానికి 30,000 2 సార్లుగా అంటే 15,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా డిగ్రీ, డిప్లొమా కానీ ITI కానీ చేసే వాళ్ళకి 20,000 రూపీస్ స్కాలర్షిప్ అయితే సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. 10,000 చొప్పున 2 టైమ్స్లో వాళ్ళకి బ్యాంకుల్లో అయితే నెఫ్ట్ ద్వారా అయితే వాళ్ళకి డిపాజిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా గర్ల్ చైల్డ్ ఇప్పుడు చెప్పినట్టుగా ఎవరైతే ఉన్నారో స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్కి 15,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. 7,500 చొప్పున సంవత్సరానికి 2 టైమ్స్ అయితే వేస్తారనమాట. మొత్తం సంవత్సరానికి 15,000 అయితే వస్తుంది. ప్లస్ మనకి ఆ యొక్క పాస్డ్ ఒక క్వాలిఫికేషన్ ఏదైతే ఉంది, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 60% మార్క్స్ లేదంటే దానికి ఈక్వలెంట్ CGPA కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. సో ఫస్ట్ క్రైటీరియా అనేది 2,50,000 రూపీస్ పర్ యానం ఫ్యామిలీ ఇన్కమ్ ఉండాలి. తర్వాత మీరు దేని మీద అయితే అప్లై చేస్తున్నారంటే 10th లేదంటే ఇంటర్ లేదంటే డిప్లొమా మీద మీరు అప్లై చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సంవత్సరాల్లో మీరు పాస్ అయ్యి ఉండాలి. అలాగే 60% లేదంటే ఈక్వలెంట్ CGPA అనేది మీకు కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలన్నమాట. వాళ్ళకి మాత్రమే ఈ యొక్క స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ విడో కానీ సింగిల్ మదర్ కానీ అన్మ్యారీడ్ ఇలాగా కొంతమంది ఉన్నప్పుడు ఆ యొక్క క్రైటీరియా అనేది 4 lakhs వరకు అయితే ఆ యొక్క రిలాక్సేషన్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ కానీ ఇంకా కూడా హయ్యర్ క్వాలిఫికేషన్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో CA, CS, ICWE అలాంటి హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళకైతే ఇది అప్లికబుల్ అయితే కాదనమాట. ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఆ విధంగా మీరు ఆ యొక్క నోటిఫికేషన్ ఒకసారి చదువుకుంటే మీకు కూడాను క్లారిటీ అయితే వస్తుంది అనమాట. బేసిక్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి. సపోజ్ మీరు ఇక్కడ బీటెక్, BE అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. కోర్సు డ్యూరేషన్ అది ఎన్ని సంవత్సరాల కోర్సు, 4 years, ఇంటర్మీడియట్ అయితే 2 years, డిప్లొమా అయితే 3 years, ITI అయితే 2 years ఏంటి అనేది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్, మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ యొక్క రేంజ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వేరియస్ రేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. సంవత్సర ఆదాయము లెస్ దాన్ 25,000 నుంచి 50,000 అలాగనమాట. దీనికి సంబంధించి 2,50,000 దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా వీడియోస్ కానీ ఇంకా స్పెషల్ కేటగిరీ కింద 4 lakhs వరకు వాళ్ళకు కూడా అవకాశం ఉంది కాబట్టి అంతవరకు మనకి ఇక్కడ లిస్టులో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటర్మీడియట్ లేదంటే డిప్లొమా లేదంటే ఈక్వలెంట్ యొక్క డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఏ బోర్డులో అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నారో అది సెలెక్ట్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట 2021, 2022, 2023, 24. మీరు 10th క్లాస్ ఇస్తే మీకు 10th క్లాస్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో మీరు 10th బేస్డ్ కనుక మీరు ఇక్కడ అప్లై చేస్తూ ఉంటే ఇక్కడ మిమ్మల్ని 10th క్లాస్ ఈక్వలెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. మీరు CBSEలో చదువుకుంటున్నారా, ఏ స్టడీ చేస్తున్నారా, ఇది మాత్రం కామన్. 21, 22, 23, 24 సంవత్సరాల్లో మీరు ఆ యొక్క 10th లేదంటే ఇంటర్ లేదంటే డిప్లొమా అనేది కంప్లీట్ అయితే అయి ఉండాలన్నమాట. పర్సంటేజ్ అనేది మినిమం ఇక్కడ మనకి 60% అనమాట. లేదంటే ఈక్వలెంట్ గ్రేడ్ అయితే ఉండాలి. ఇది తప్పనిసరిగా మీరు జాగ్రత్తగా చూసుకొని మిస్టేక్స్ లేకుండా ఎంటర్ అయితే చేసుకోవాలి. దీని బేస్గా అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా మార్క్ షీట్ అనమాట. 10th ఇస్తే 10thకి సంబంధించి ఫైల్ అయితే అప్లోడ్ చేయాలి. ఇంటర్ అయితే ఇంటర్, డిప్లొమా అయితే డిప్లొమాకి సంబంధించినటువంటి మార్క్ షీట్ అనమాట ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇయర్ ఆఫ్ అడ్మిషన్ అనమాట. మీరు 10th తర్వాత ఇంటర్ లేదంటే డిగ్రీ లేదంటే డిప్లొమాకి సంబంధించినటువంటి అడ్మిషన్ అనమాట. అడ్మిషన్ యొక్క ప్రూఫ్ని మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. 2024-25లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ కానీ ITI కానీ డిప్లొమా హోల్డర్స్ కానీ వీళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారు. సో దానికి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రూఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా కనుక ప్రస్తుతం ఈ యొక్క ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్కి అప్లై చేయటం కానీ లేదంటే తీసుకుంటూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక వాళ్ళ నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ వాళ్ళ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. మీ వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క ఎల్ఐసి స్కాలర్షిప్ కనుక తీసుకోకుండా ఉంటే నో పెడితే సరిపోతుంది. ఆర్ యూ రిసీవింగ్ ఎనీ అదర్ స్కాలర్షిప్ అనమాట. మీరు ఏదైనా అదర్ స్కాలర్షిప్స్ ఏదైనా తీసుకుంటే, సపోజ్ ఎన్జిఓ అంటే మనకి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి ఏదైనా స్కాలర్షిప్ మీకు వస్తూ ఉంటే, లేదంటే కనుక గవర్నమెంట్ స్కాలర్షిప్స్ స్కీమ్స్ స్టేట్కి సంబంధించి ఏదైనా వస్తూ ఉంటే కనుక ఇక్కడ మీరు ఎస్ పెట్టాలి. అది మీరు ఏ స్కీమ్ కింద స్కాలర్షిప్ తీసుకుంటున్నారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. నో పెడితే అవసరం అయితే లేదు. ఇంకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనమాట. ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో ఈ యొక్క స్కాలర్షిప్ని తీసుకుంటున్నారో వాళ్ళ నేమ్తో ఉన్నటువంటి ఐఎఫ్ఐ బ్యాంకు యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్, అలాగే బ్రాంచ్, అకౌంట్ నెంబరు, అలాగే లాస్ట్ 4 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డుకి సంబంధించి ఆ యొక్క బెనిఫిషరీవి ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ 3 కూడాను టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఎల్ఐసి డివిజనల్ ఆఫీస్కి సంబంధించినటువంటి అడ్రస్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క డివిజనల్ ఆఫీస్లో మీరైతే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే తర్వాత అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ మనకి టోటల్గా 112 డివిజనల్ ఆఫీసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క డివిజనల్ ఆఫీస్కి ఒక 30 స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు ఆ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క డివిజనల్ ఆఫీస్ నేమ్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు మీకు. అక్కడికి వెళ్ళి మీరు ఆ యొక్క ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేస్తే సరిపోతుంది.